మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని స్తంభింపజేశాయి. గత కొన్ని గంటల్లో కురిసిన అతివృష్టి కారణంగా వీధులు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియలాజికల్ శాఖ ముందుగానే జారీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష తీవ్రత అంచనాలను మించిపోయింది. ఉదయం నుంచి ఆఫీసులకు వెళ్లే ప్రజలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు రోడ్లపై చిక్కుకుపోయారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా ఒత్తిడికి లోనైంది. లోకల్ ట్రైన్స్ ఆలస్యంగా నడవడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితుల్లో నగర జీవనం పరుగు నిలిపివేయాల్సి వచ్చింది. వర్షాల ప్రభావం అత్యధికంగా విమాన రవాణాపై కనిపించింది. ఇక ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 17 విమానాలు రద్దయ్యాయి. మరో 217 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఎయిర్లైన్స్ అధికారులు రన్వే విజిబిలిటీ తగ్గడం, భారీ గాలులు, నీటి నిల్వల కారణంగా షెడ్యూల్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ మరియు దేశీయ ప్రయాణాలు ప్రభావితమయ్యాయి. రైల్వే వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడికి లోనైంది. లోకల్ ట్రైన్లు ఆలస్యంగా నడవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మార్గాల్లో నీరు నిలిచిపోవడంతో రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లపై పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముఖ్య జంక్షన్లు, అండర్ పాస్లు నీటితో నిండిపోయాయి. అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ప్రతి సీజన్లో ముంబై వాసులకు వాన కష్టాలు తప్పటం లేదు. ఇక ఈ భారీ వర్షాల వల్ల సాధారణ ప్రజల జీవితం పూర్తిగా ప్రభావితమైంది. చిన్న వ్యాపారాలు మూతబడ్డాయి. ఇక డెలివరీ సర్వీసులు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు కూడా ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని నివాస ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం చోటు చేసుకుంది. ఇళ్ల లోపలికి నీరు చేరిన కుటుంబాలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే కొన్ని గంటల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు మరోసారి నగర మౌలిక వసతులపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే దృశ్యం కనిపిస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.